అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ కాలి బొటనవేలి కింద ఇసుక రేణువులు మెల్లగా జారుకుంటుంటే చక్కలి గిలిగా అనిపించి రెప్పలు సగం మూసి పెదవులు పూర్తిగా విచ్చుకునేలా నవ్వేస్తున్నా. పోతూ పోతూ కూడా ఆనందాన్ని ఇచ్చేది ప్రేమ మాత్రమే అనుకున్న ఇన్నాళ్ళు. ఆ వరుసలో ఈ అలల అల్లరి కూడా చోటు సంపాదించుకుంది. ఈ వేళ ఇన్నాళ్ళు లేని ఆనందం ఇప్పుడు ఎలా వచ్చిందా అని మనసు కళ్ళు విప్పార్చి చూస్తున్నా. రమ్మంటూ నా మహారాజు నవ్వు నా మనసుకు స్వాగతం పలుకుతుంటే నాకంటే ముందు నా ఆత్రం నా కళ్ళను రథంగా తీసుకుని పరుగులు తీస్తుంది నా ప్రేమను చేరాలని. మనసు మేఘాలపై పయనిస్తుంటే పాదం కదలక ఉన్న చోటనే ఆగిపోయింది. ఇక లాభం లేదని తానే కదిలొచ్చి తన చెయ్యి అందించాడు పాదాలు కదపమని. సిగ్గుతో చేతివేళ్లు ముడుచుకుని పరికిణి వెనక దాగి తొంగి తొంగి చూస్తుంటే అల్లరి మహారాజు హక్కుగా నడుము అందుకుని కదలక స్తంభించిన ప్రతి అణువుకి అడుగులు నేర్పాడు. ఒక్కో అడుగు నటక నేర్చి పరుగు మొదలై జోరు ఆగక నా మహారాజు కౌగిలిలో ఒదిగి పొమ్మని నెడితే నా రాజు ఎదపై పాపిడి బిళ్ళ నొప్పి కూడా మరిచేంతగా వాలిపోయాను. నా నదురు ముద్దాడిన నొప్పి తన ఎదను కూడా ముద్దాడిందేమో. మొగలి రేకు లాంటి మునివేలితో పాపిడి బిళ్ళ సరిచేసి అప్పటి వరకు అది ఆక్రమించిన చోట సన్నని ముద్దొకటి ఇచ్చాడు. జీలకర్ర బెల్లం పెట్టకుండానే తన వశమైపోయాను. ఏ వేళ నా నాడులు స్పందించునో మనసుకు తెలియదు, కానీ ఈనాడే నా రాజులో సగమైపోయా. పరవశించి తన కళ్ళల్లో నవ్వులు ఏరుకుందామని చూడగా, ఏంటి మరదలా కొత్తగా చూస్తున్నావు, ఎప్పుడూ చూడని వాడిని చూసినట్టు చూస్తున్నావు అన్నాడు. సన్నని పెదవులు మాట చివర మూసి ఒత్తైన కనుబొమ్మలు చూపుల చివర ఎగరేస్తూ. అప్పుడు నా గొంతు పెగిలి అక్షరమాల పరిమళం వెదజల్లింది. ఆ పరిమళం నా బావని చేరి, నేను దురదృష్టవంతురాలిని కాదు కదా బావా అన్నాను చిన్నగా కళ్ళతో నవ్వుతూ. బావ పెదవుల్లో నవ్వు బరువు తగ్గి చిక్కిన ముద్దుగుమ్మ శుతిమెత్తని అడుగుల్లో పాదంలా సున్నితంగా అడిగాడు, ఇప్పుడు అలా ఎవరన్నారు మరదలా అని. నా మాటల పరిమళం సంద్రపు గాలి పీల్చుకోగా పూజ కోసం కాస్త ఆలస్యంగా కోవెల చేరిన పువ్వుల్లా బొద్దికగా దొల్లుతున్నాయి నా మాటలు. కళ్ళల్లో చేరిన చిరుబాధతో 6 నెలల క్రితం నా చుట్టూ ఉన్న జనం అన్నాను. అప్పుడు నీ చుట్టూ ఉన్న జనం ఏమన్నా నీ మనసు నీకో మాట చెప్పే ఉంటుంది కదా మరదలా. ఆ మాట నిజమని ఈరోజు రుజువు చూస్తున్నావుగా. ఇంకేంటి పిల్లా అన్నాడు బావ మళ్ళీ బొద్దయిన బుజ్జాయిలా నవ్వుతూ. అవును బావా, నా మనసు నిజమే చెప్పింది. చుట్టూ 100 మంది నిందలేస్తున్నా, పరిపరి విధాల నష్టజాతకురాలు అని పోరు పెడుతున్నా మనసు మాత్రం నొచ్చుకోకే పిచ్చిపిల్ల. లోకమెరగని పచ్చదనం నీ జీవితాన నిండే రోజు ముందు ఉందిలెమ్మని నచ్చ చెప్పింది అన్నాను ఆరాధనగా నా బావ చిన్ని గడ్డాన్ని ముద్దాడేలా చూస్తూ. నా బావ మళ్ళీ నన్ను గుండెలకు హత్తుకుని అంటున్నాడు, జీవితాంతం ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అనుకున్నా, కానీ నా వలనే ఇంతగా బాధపడాల్సిన రోజు వస్తుంది అని అనుకోలేదురా. ఆ రోజు అలా జరిగింది అని బాధపడాలో, ఈ రోజు ఇలా నీతో ఉన్నాను అని సంతోషించాలో అర్థం కావడం లేదురా అన్నాడు. నా బావ గుండె చప్పుడు వింటూ మెల్లగా అంటున్నా, సంతోష సమయంలో బాధ ఎందుకు బావా? ఆ నిందలన్నీ బాధ అని నువ్వు అనుకుంటున్నావు. నా ప్రేమను లోకానికి చాటి చెప్పే ఆయుధాలని నేను అనుకుంటున్నా. ఆ రోజు అలా జరిగి ఉండకపోతే నా ప్రేమ నాలోనే ఉండిపోయేది, నీకు మాత్రమే తెలిసేది. కానీ ఈరోజు మన ప్రేమ లోకం మెచ్చే కథ ఇందిగా బావా. అది ఆనందమేగా అన్నాను గులాబీ రేకుల్లాంటి పెదవులు విరబూస్తూ. పిచ్చిపిల్ల, ఎందుకే నాపై అంత ప్రేమ అని అడిగాడు లేత వయసు తుమ్మెద జుమ్మన్నట్టుగా. నేను పుట్టిందే నీకోసం బావా, ప్రేమ మధ్యలో పుట్టింది, దానికోసం ఎందుకు అడుగుతావు అన్నాను సగం విరబూసిన సన్నజాజిలా కళ్ళతో నవ్వి. నా నవ్వు బావగుండె కళ్ళు పెద్దవి చేసి చూసిందేమో, కళ్ళకు కబురంపింది కాబోలు తనను కూడా చూడమని. బావ తన చేతుల్లోకి నా ముఖాన్ని అందుకుని కళ్ళలోకి సూటిగా చూస్తూ, మరి నేను పుట్టింది కూడా నీకోసమే కాదా అన్నాడు. ఆ మాట విన్న ఆనందంలో చెవులు కళ్ళకు అమృతాన్ని పంచాయేమో. ఒక్కో బొట్టుగా రెప్పల గట్టు దాటి చెంపలు తాకుతున్నాయి ఆనందపు అమృత బాష్పాలు. నేను బావ చేతులు అందుకుని అలాగే చెంపలపైనే ఉంచుకుని అంటున్నా, ఈ క్షణం ఇలా ఆగిపోతే బావుండు బావా అని. బావ కళ్ళల్లో ప్రేమతో నా మనసు దాహం తీరగా, అయ్యయ్యో అలా అంటే ఎలా మరదలా, నీ మనసు దాహం తీరేందేమో చాలని అంటున్నావు, నా తనువు ఆకలి ఇంకా తీరలేదే మరదల పిల్ల, మరి దాని సంగతి ఏం కావాలి అన్నాడు బావ దీపావళి చుచ్చుబుడ్డిలా కనురెప్పలు మెరిసేలా. ఇంకేం కావాలి, ఏకం కావాలి అనేసి ఆ సాయంత్రపు గాలి తగిలి ఉరకలేసి అలలా పరుగు తీశాను. మువ్వల్లో సడిని అలలు ఆపేస్తున్నా కూడా. ఏయ్ పిల్ల ఆగు, ఇలా ఊరించి ఎటుపోతున్నావు అంటూ అలను తనలో కలుపుకునే సముద్రంలా ఉరికెత్తి పరుగులేస్తూ పరుగున వచ్చి నడుమును చుట్టేశాడు కదలనీయకుండా. కవ్వాన్ని చిలికే తాడులా మెల్లగానే పట్టుకున్నా
అక్కడే ఉన్న ముందుకు వెనుకకు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా ఉండేలా. ఆగక తప్పదుగా. బావ స్పర్శకి తన్మయంలో పడిపోయా. ఎలా లేవాలో తెలియక బావ ఎదపై వాలిపోయా. ఏదైనా తానే చూసుకుంటాడులే అని ధీమాగా. బావ నా నడుము వదిలి ముఖాన్ని అందుకుని వెనుకకు వంచి నుదుటి మీద చల్లని ముద్దొకటి ఇవ్వగా కనులు వర్షించి జుంకాలపై పడి తళుక్కుమన్నాయేమో. బావ నవ్వాడు. వర్షం ముందు ఉరిమే మేఘంలా గంభీరంగా. నేను ఒక అడుగు ముందుకు వేసి ఓణి వేలికి చుడుతూ నా సిగ్గును దాచలేక అవస్థలు పడుతూ అడిగాను, బావా వెళదామా అని. అప్పుడేనా, కాసేపు ఉండిపోదు అన్నాడు బావ ఓణీని చుట్టిన చేతిని వెనకకు లాగి. బావ దూకుడికి గుండె జల్లుమంది. వయసు జడిసి సిగ్గుతో వణుకుతూ ఉంటే, ఇంకా కాసేపా? వద్దు బాబా, చీకటి పడేలా ఉంది. ఇంకాసేపు ఉంటే ఏమవునో భయంగా ఉంది బాబు అంటూ సిగ్గుతో తలదించుకుని పాదాలను తాకే సరదాలో పరికినీటి తడిసిపోతున్న అలలను చూస్తూ, నేను ఉన్నా కూడా భయమా బాలా, ఇది నిజమా అన్నాడు బావ పాలనురగలాంటి తీయని మాటల్లో నవ్వుల వెన్నను వెలికి తీస్తూ. బాలను కాబట్టే, బావ చెంతనున్నాడు కాబట్టే భయం బాబు. ఎంతటి ధీరవనిత అయినా సత్యభామ ఏకాంతాన శ్రీకృష్ణుని విరహాగ్నికి భయపడి తీరాల్సిందే కదా అన్నాను. ఓహ్, నీ భయం లోకాన్ని కమ్మేస్తున్న చీకటి కాదా, లోపల మండుతున్న వెలుగుల వేడిక? అయితే భయపడాల్సిందే, తప్పులేదు. కానీ ఆ భయం కొద్ది రోజులే సుమా. ముహూర్త సమయాన కూడా భయమంటే ఈ నెలరాజు ఊరుకుంటాడా అన్నాడు దేహాన మరుగుతున్న అగ్నిని దాచి సెగలు కళ్ళల్లో పొంగిస్తూ. ఆహా, ఊరుకోక ఏం చేస్తారేం రారాజులు అని చిలిపి సవాలు విసిరాను నా బావలో అల్లరిని రెచ్చగొడుతూ. ఏం చేస్తానా చెప్పనా, ఇప్పుడే చూపనా అంటూ దూకుడుగా ఒక అడుగు వేసేసరికి పరుగు లేడిపిల్లలా అందుకున్నాను. పులిలా బావ వెంటపడుతుంటే ఎంతసేపు సాగిందో మా అల్లరి ప్రయాణం. తెలియకుండా చీకటి దుప్పటి కప్పేసింది. అమ్మో బావ, చీకటి పడిపోయింది, ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారు, పద పోదాం అని పరుగు వలన కలిగిన అలసటతో రొప్పుతూ ఉంటే కాసేపు అక్కడే ఇసుక దెబ్బపై కూర్చోబెట్టి ఊపిరి మామూలు స్థితికి వచ్చాక అప్పుడు చెయ్యి అందించాడు లేవమని. ఆకాశంలో నిశ్చలంగా ఉన్న నిండు చంద్రుడు, సముద్రం అలలపై పడి నాట్యమాడుతున్న మరో చంద్రుడు, నా ఎదురుగా నిలుచున్న నా అందాల చంద్రుడు అన్ని వైపుల నుండి నన్ను ఆనందపు వెన్నెలలో ముంచేస్తుంటే పులకింతల ప్రేమలో మనసు పయనం చేస్తుండగా నా గాజుల చేతిని నా బావ చేతికి అందించాను. ఇకపై నీదే భారమని. అంతే, అందంగా అందుకుని ఇకపై అన్నీ నేనే అన్నట్టుగా చూపుల బదులు చెప్పి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వుకు వశమైపోయి అలాగే లేచి బావ వెంట నడుస్తున్నా. 7 అడుగుల సమయం ఏమో కానీ ఈ అడుగులు ఎప్పటికీ మర్చిపోలేనివి. బావ బైక్ స్టార్ట్ చేశాడు. బావ భుజం మీద చెయ్యి వేసి అదే చేతి మీద తల ఆనించి బావతో ప్రయాణిస్తుంటే ప్రకృతిలో ప్రేమ అంతా నా మనసులోనే నిండిపోయినట్లు అనిపిస్తుంది. బావ నన్ను ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు. సరిగ్గా వారం రోజుల్లో మా పెళ్లి సందడి మొదలైంది. నన్ను పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. మంగళ స్నానం అని పసుపు నీళ్లు పొయ్యగానే గుండెల్లో గుబులు మొదలైంది. అమ్మగారి ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని కాదు, కొత్త కాపురం ఎలా ఉంటుందో అని కూడా కాదు. సగటు ఆడపిల్లల్లా నాకు అలాంటి భయమే లేదు. ఎందుకంటే మనసుకు నచ్చిన వాడితో మా వాళ్ళందరి సమక్షంలో మా ఊరిలో మా పెళ్లి జరగబోతోంది. కానీ ఇది మొదటిసారి కాదు, అందుకే నా భయం. 6 నెలల క్రితం ఇలాగే ఎంతో సంతోషంగా పెళ్లికి సిద్ధమయ్యాను. ప్రతి క్షణం ఎంతో మురిసిపోయాను. చిన్నప్పటి నుండి ఒక్క క్షణం కూడా పడని బావా నేను ఇవాళ జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకోవడం ఏంటి, కలిసే ఉంటామని మా నమ్మకం ఏంటి అని ఆలోచిస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఇది నిజం. ఒక వయసు వరకు కొట్టుకుంటూ తిట్టుకుంటూ తిరిగిన మేము చదువుల కోసం వేరు పడే వరకు తెలియలేదు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో. ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైంది అంటే చెప్పలేను, కానీ ఎలా బయటపడ్డామో మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. బహుశా మా బావకి కూడా గుర్తు ఉండే ఉంటుంది. దాదాపు 2 ఏళ్ళు ఇద్దరం కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు, కనీసం చూసుకోలేదు. 2 ఏళ్ల తర్వాత సెలవులకి ఇంటికి వచ్చేసరికి స్నేహితులతో బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఏదో వెలితిగా అనిపించేది. చుట్టూ అందరూ ఉన్నా ఎందుకు ఇలా అనిపిస్తుందో అర్థం కాలేదు. అలా అని బావని చూడాలి అనే ఆలోచన కూడా రాలేదు. కానీ ఏ పని చేస్తున్నా విసుగ్గా అనిపించేది. అలా ఉండగా ఓ రోజు నా ఫ్రెండ్తో కలిసి పొలం వెళ్తుంటే ఏటిగట్టు మీద బావ కనిపించాడు. అదేంటో నాకు తెలియకుండానే ఒళ్ళంతా ఏదో ఉత్సాహం నిండిపోయింది. పక్కనే ఫ్రెండ్ ఉంది అన్న విషయం మర్చిపోయి బావ దగ్గరికి పరుగున వెళ్తుంటే అంతలో ఎవరో అమ్మాయి వెళ్ళి మా బావను వాటేసుకుంది. ఏమైందో ఒక్కసారిగా గుండె భారం అయిపోయింది. కళ్ళల్లో నీళ్లు జలజలా రాలిపోతున్నాయి. చూస్తూనే ఉన్నా కానీ కాళ్ళు కదలడం లేదు. ముందుకో వెనకకో అటో ఇటో ఎటో వైపుకి వెళ్ళాలి కదా, కదలనని మొండికేశాయి. అంతలో ఆ అమ్మాయి చెంప చెళ్ళు మంది. నా కళ్ళు తుళ్ళిపడి రెప్పలు వేయడం మొదలుపెట్టాయి.
బామ ఏమన్నాడో వినపడలేదు, కానీ ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. నాకేం అర్థం కాక అలా చూస్తూనే ఉన్నా. కాసేపటికి నేను ఇలాగే తొందరపడి ఉంటే నా చెంప కూడా అలాగే పగిలేదేమో. అయినా నేనేంటి వాడిని చూసి ఇలా అయిపోతున్నా అని ఆలోచిస్తూ ఎలాగోలా కష్టపడి అడుగు కదిపి వెనక్కి మరలాను. అడుగులు మెల్లగా పడుతుంటే శబ్దం మాత్రం వేగంగా వినిపిస్తుంది. ఏంటా అని ఆగాను. నా అడుగులు ఆగినా శబ్దం మాత్రం ఆగలేదు. వెనక్కి తిరిగి చూశాను. బావ నా వెనకే వస్తున్నాడు. అది నా కోసమే అని తెలిసింది బావ మాటల్లో. ఏంటే, కనీసం ఇటు చూడకుండా అలా వెళ్ళిపోతున్నావు అని అడిగాడు. నేను బావని చూస్తూనే ఉన్నా. నోట మాట రావడం లేదు. ఏంట్రా ఇంత బాగున్నావు అంటుంది మనసు. ఏంటే ఇంత అందంగా ఉన్నావు, మరీ ఇంత అందంగా ఉండకూడదే, బోలెడు ఫ్యూచర్ ఉంది నాకు అన్నాడు మత్యంలా నవ్వుతూ. నాలో మాత్రం చలనం లేకపోయేసరికి భుజం పట్టుకు కుదిపి, ఏంటే కౌంటర్ వేయకుండా అలా సైలెంట్ అయిపోయావు, ఏమైంది ఏంటి అని అడిగాడు, నవ్వు కొంచెం కూడా చెదరకుండా. ఆహా ఆహా ఏం లేదు, నువ్వు మాట్లాడుతున్నావు కదా అని వింటున్నా బావా అన్నాను. బావ అటు తిరిగి ఇటు తిరిగి తల పట్టుకుని మరీ గంతులేస్తుంటే నాకు అర్థం కాక అయోమయంగా చూస్తున్నా. ఏమైంది బావా, ఏం చేస్తున్నావు అని అడిగితే, నువ్వు నన్ను బావా అన్నావే, నీకు అర్థమవుతుందా, దేవుడా ఏంటి వాళ్ళ ఇంత సర్ప్రైజ్ నాకు అంటూ చాలా ఉల్లాసంగా నవ్వుతూ నన్నే చూస్తుంటే ఇక నా మనసులో ఆనందం ఆగక నేను నవ్వేశాను. కానీ నిజంగా బావ అనే వరకు నేను గుర్తించలేదు. అప్పటి వరకు నేను బావని బావ అనలేదు అని. కానీ ఆ రోజు ఎందుకు అన్నానో నిజంగా నాకు తెలియదు. బావలా నవ్వుతూ ఉంటే చూడాలి అనిపించింది. చూస్తూనే ఉన్నా. ఏంటే అలా చూస్తున్నావు, కొరికేస్తావా ఏంటి, వద్దులే, పళ్ళు నొప్పి పెడతాయి, అంత కష్టం నీకెందుకులే, కానీ నేనే దొరికేస్తాలే, చెప్పు ఎక్కడి నుండి మొదలు పెడతావు అన్నాడు జేబులో చేతులు పెట్టుకుని దగ్గరగా జరిగి టీవీగా నిలబడి నా కళ్ళలోకి చూస్తూ. ఎందుకో మనసులో మాట దాగలేదు. దూకుడుతనమో చొరవో తెలియదు, కానీ దొరికితే కొరకడం దేనికి, మొత్తంగా కొంగును ముడేసుకుంటాను కానీ అనేశాను. అనేసి నాలుక కరుచుకుని సిగ్గు అనిపించి వెనక్కి తిరిగిపోయాను. బావ నా ముందుకొచ్చి మోకాలిపై కూర్చుని 2 చేతులు చాపి, కట్టేసుకోవే, నువ్వు ఈ మాట అంటావో లేదో అని ఎంత నలిగిపోతున్నానో. నేను నీ వాడిని, కట్టేసుకుంటావో చుట్టేసుకుంటావో నీ ఇష్టం, నీదే ఆలస్యం అన్నాడు. ఆ క్షణమే ముడిపడిపోయా నా బావకి. అలాగే కూర్చుని బావని హత్తుకున్నాను. బావ నన్ను కౌగిలిలో బంధించి, ఊళ్ళోకి వచ్చి 4 రోజులైనా నన్ను చూడాలి అనిపించలేదా అని అడిగాడు. నిజంగా అనిపించలేదు బావా అన్నాను. బావ కోగిలి వదిలి నన్ను వెనక్కి జరిపి, నా మీద కోపమా అని అడిగాడు. అదేం లేదు బావా, నీ మీద నాకు ఇంత ప్రేమ ఉందని 20 నిమిషాల క్రితం వరకు నాకు కూడా నిజంగా తెలియలేదు అన్నాను. 20 నిమిషాల క్రితమా, అదెలా అని అడిగితే చెప్పాను. వచ్చిన దగ్గర నుండి ఏదో వెలితిగా ఉంది బావా, అది నువ్వు లేని వెలితి అని నాకు అర్థం కాలేదు. ఇందాక నువ్వు కనపడగానే మనసు ఆగలేదు. పరుగు పరుగున వస్తున్నానా, ఎవరా అమ్మాయి అంత చొరవగా వాటేసుకుంది, అదేంటో అలా నీతో వేరొక అమ్మాయిని చూడగానే నా జీవితం అంతా ఆగిపోయినట్టు అనిపించింది. ఇంకేం లేదు అన్నట్టు నీరుగారిపోయాను. తను వెళ్ళిపోయాక నా మీద కూడా నీ కోపం అలాగే ఉంటుందేమో అని భయపడి వెనక్కి వెళ్ళిపోతుంటే నువ్వే వచ్చావు అని బావ ముద్దుగా నవ్వేస్తూ, అదా, అది ఎవరనుకున్నావు, నీ క్లాస్మేట్ జయ, లవ్ అంట అన్నాడు. అవునా, దూరం నుండి కదా చూశాను కానీ గుర్తుపట్టలేదు. అయినా లవ్ అంటే కొట్టేస్తారా అని అడిగాను. పాపం కదా అని. లవ్ అంటే కొట్టను మరదల పిల్ల, అలా ముందు వెనక ఆలోచించకుండా వాటేసుకుంటే కొడతాను అన్నాడు. పాపం, ప్రేమిస్తుంది కదా బావా, అందుకే పాపం ఆశ కదా అన్నాను. కానీ నేను ప్రేమించేది నిన్ను కదరా, నన్ను కొట్టినా తిట్టినా వాటేసుకున్నా ఉరే వేసినా నీకు మాత్రమే హక్కు ఉంది, ఇంకెవరైనా నేను ఒప్పుకోను అన్నాడు. బావ ప్రేమకి నాకు నోట మాట రాలేదు. ఎందుకు బావా, నేనంటే అంత ప్రేమ, ఒకవేళ నేను కాదంటే ఏమైపోయేవాడివి అన్నాను. దిగులుగా అనిపించి, ఏమైపోతానే, నీ వాడిగా మిగిలిపోతాను. అయినా నువ్వు కాదు అనవులే, నాకు నమ్మకం ఉంది, నువ్వు ఎప్పటికైనా నాదానివేనని, ఎప్పటికీ నన్ను వదిలిపోవని అన్నాడు. మరి ఈ రోజు వరకు ఎందుకు చెప్పలేదు, నేనంటే నీకు మొదటి నుండి ఇష్టమే నా బావా, నేనే అనవసరంగా నిన్ను కొట్టి తిట్టి నీతో గొడవ పెట్టుకున్నానా అని అడిగితే, అంత లేదమ్మా, ఎక్కువ ఫీల్ అయిపోకు అని నవ్వేసి నా ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని, నిజంగా నాకు తెలియదే, నా పిచ్చి మరదలు అంటే నాకు ఇంత పిచ్చి ప్రేమ ఉందని. ఆ రోజు కాలేజీకి నిన్ను వదిలి వెళుతుంటే ఏదోలా అనిపించింది. అక్కడికి వెళ్ళాక కూడా చాలా దిగులుగా అనిపించేది. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని అనిపించేది.
కానీ నువ్వెలా రియాక్ట్ అవుతావు అని భయంతో ఆగిపోయాను. ఇప్పుడు కూడా వచ్చిన దగ్గర నుండి ఖాళీ లేక రాలేదు. ఇవాళకి నన్ను వదిలితే ఇదిగో నీకోసం పరుగున వచ్చాను అన్నాడు. ఆహా, మరి ఇప్పుడు భయం లేదా అని అడిగాను. మా బావ ప్రేమ నాదే అనే గర్వంగా నిలబడి, బావ కూడా లేచి నిలబడి, ఇవాళ పొద్దున అమ్మ నీకేదో సంబంధం తీసుకొచ్చింది. అమ్మ పూనుకుంటే మధ్యలో ఆగేది లేదు, తెలుసు కదా. ఇక ఊరుకుంటే లాభం లేదని, ఏదేమైనా సరే నువ్వు నాకే సొంతం కావాలని, ఏం జరిగినా సరే తట్టుకుంటాను అని మనసుకి ధైర్యం చెప్పి నీకోసం వస్తుంటే మధ్యలో జయ తగిలింది. ఒకవైపు టెన్షను, అందులో దాని నస. వదలమంటే వదలదే, మండి ఒకటిచ్చాను అన్నాడు. మరి నేను నీ సొంతం నీ నమ్మకం ఉన్నప్పుడు ఈ భయం దేనికో అన్నాను ఫోజుగా, నడుం మీద చెయ్యి వేసి వయ్యారంగా నిలబడి. ప్రేమిస్తున్నానే, నువ్వు దూరం అయిపోతావనే ఆలోచన 1% కూడా తట్టుకోలేను అంటూ కళ్ళల్లో నీళ్లు తిరిగేసరికి మనసు ఉండలేదు. గట్టిగా హత్తుకున్నా. నిన్నొదిలి నేనెక్కడికి పోను బావా, నన్నొదిలి నువ్వు పోవు కదా అని అడిగాను తెలియకుండానే కళ్ళు వర్షిస్తూ ఉండగా. ఎక్కడికి పోను, నేను పోయే ఆఖరి క్షణం నువ్వు నా కళ్ళ ముందే ఉండాలిరా, నీకు చెప్పకుండా చావు దగ్గరికి కూడా వెళ్ళను అన్నాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా ప్రేమ అలాగే ఉంది. ఎన్నో అల్లరులు, చిలిపి పనులు, ఏడిపించడాలు, బుజ్జగించడాలు ఎన్నో మా ప్రేమ ప్రయాణంలో. ఓ రోజు చెప్పాడు బావ, నేవీలో జాబ్ కోసం ట్రై చేస్తున్నా అని. ఇంట్లో అందరూ వద్దు అన్నా నేను ఒక్కదాన్నే బావ వైపు నిలబడి తనకి నచ్చినది చేయనివ్వమని అందరికీ నచ్చ చెప్పాను. పెళ్లి చేసుకోబోయే వాళ్ళిద్దరూ ఒక మాట అయ్యాక చేసేదేం లేదు అని అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు సరే అన్నారు. సరిగ్గా సంవత్సరం తర్వాత బావ కోరుకున్న ఉద్యోగం వచ్చింది. 2 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుందామంటే సరే అన్నాను. 2 ఏళ్ళు సర్వీస్ పూర్తి అయ్యాక ఓ రోజు కాల్ చేసి చెప్పాడు ముహూర్తాలు పెట్టించమని. ఇక నా ఆనందానికి అవధులు లేవు. ఎంతో ఉల్లాసంగా పెళ్లికి సిద్ధమైపోయాను. అప్పుడు కాల్ వచ్చింది, బావ వాళ్ళు ఉన్న షిప్పు బ్లాస్ట్ అయ్యి అందరూ చనిపోయారు, శవాలు కూడా దొరకలేదు అని. నా గుండె ఒక్కసారిగా స్తంభించినట్లు అనిపించింది. ఇంట్లో అందరూ గగ్గోలు పెడుతున్నారు, ఎందుకిలా జరిగింది అని. అత్తయ్య వాళ్ళు ఒకటే తిట్లు, వద్దంటే పంపాను, నా వలనే ఇలా అయింది అని. ఊళ్ళో అందరూ గుసగుసలు, నష్టజాతకురాలిని అని. అమ్మా నాన్న ఒకటే ఏడుపు, నేనేమైపోతాను అని. కానీ నా మనసు చెబుతోంది నా బావకేమీ కాలేదని, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడని. అదే నమ్మకంతో ఉన్న ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చకుండా, కనీసం ఏడుపైనా రాలేదు. చూడు స్తంభంలా ఎలా నిలబడిందో. నా కొడుకుని తినేసి ఇది మాత్రం హాయిగా ఉంది అంది అత్తయ్య. వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాను. గబగబా లోనికి వెళ్ళి తలుపేసుకుంటే ఏదో చేసేసుకుంటానని అమ్మ భయంతో తలుపులు బాదుతుంది. నేను అలంకారం తీసేసి తెల్లచీర మాత్రమే కట్టుకుని బయటకు వచ్చి అందరికీ చెప్పాను, నా బావకి ఏం కాలేదు, నా కోసం ఖచ్చితంగా తిరిగి వస్తాడు, నాకు నమ్మకం ఉంది. ఒకవేళ రాలేడు అంటే ఈ తెల్ల చీరని జీవితాంతం ఇలాగే మోస్తాను. నా బావలేని జీవితం నాకొద్దు. నా వల్లనే నా బావ చనిపోయాడు అంటే నా బావలేని ఏ సంతోషము అలంకారం నాకొద్దు. మళ్ళీ నా బావ వచ్చి పెట్టే వరకు ఈ నుదుట బొట్టు కూడా పెట్టను. ఈ జన్మకి బావే నా భర్త. తను లేడంటే ఈ జీవితం అంతా బావకి అంకితం ఇచ్చేసి ఇలా విధవగానే బతికేస్తాను అని మాటిచ్చాను. అలాగే ఉండిపోయాను. జీవితం మూగగా సాగిపోతున్న కొన్ని నెలల తర్వాత బావ వచ్చాడు. మెరుపులా మెరిశాడు. నా నుదుట కుంకుమ దిద్దాడు. చీకటి నిండిన నా జీవితంలో వెలుగు నింపాడు. అది కళ అని అనలేను. అన్నాళ్లుగా నేను ఎదురు చూస్తున్న నిజం ఆనాటికి నా ముందు నిల్చుంది అని చాలా సంతోషించాను. నా మాటల్లో నిజం, నా ప్రేమలో నిజాయితీ. నా బావ ఊరి జనం అందరికీ తానే వచ్చి రుజువు చేశాడు. నా జీవితంలో నవ వసంతాలు పోయించాడు. ఇక ఎవరికి ఏ సమాధానం చెప్పే అవసరం లేకుండా అన్నీ తానే చెప్పాడు బావ. నా మరదలి ప్రేమ వల్లనే నేను బతికి బయటపడ్డాను. దానికి మాటిచ్చాను, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను అని. ఆ మాట కోసం ఊపిరి బిగబట్టి అతి కష్టం మీద ఒడ్డుకు చేరాను. నేను సేఫ్గా ఆఫీస్కి చేరుకోవడానికి 1 నెల రోజులు పట్టింది. అక్కడికి వెళ్ళి బ్లాస్ట్కి రీజను, అసలు అక్కడ ఏం జరిగింది అన్ని డీటెయిల్స్ ఇచ్చి పూర్తిగా రికవర్ అయ్యాక ఇక్కడికి వచ్చాను. బ్లాస్ట్లో అందరూ చనిపోయారు అనుకుని శత్రువులు ధీమాగా ఉంటారు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకునే లోపు వాళ్ళ ప్లాన్ మనకి తెలిసిపోయింది అని వాళ్ళకి తెలియకూడదు అని నేను బతికే ఉన్నాను అనే నిజాన్ని బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. కానీ సముద్రంలో పడిపోయినప్పుడు చనిపోయాను అని అనుకున్నా నేను. కానీ నా మరదలకి ఇచ్చిన మాటే నన్ను కొన్న ఊపిరితో ఉండేలా చేసి నా సంకల్పంతో నన్ను బతికేలా చేసింది. ఈ రోజే కాదు, ఏ రోజు నా బంగారాన్ని ఎవరేమన్నా ఒప్పుకోను. అందరికీ చెప్తున్నాను. ఈరోజు నేను బతికే ఉన్నాను అంటే అది దాని అదృష్టం అన్నాడు. అందరూ సంతోషించి మళ్ళీ మా పెళ్ళికి ముహూర్తం పెట్టారు. ఆ రోజే ఈరోజు. కానీ చాలా భయంగా ఉంది, మళ్ళీ ఏమవుతుందో అని.
నా భయం పోగొట్టేందుకు బావ వచ్చి నుదుట కళ్యాణ తిలకం దిద్దాడు. బుగ్గన చుక్క పెట్టాడు. చేతి నిండా గాజులు వేశాడు. కాళ్ళకి పారాణి పెట్టాడు. జడలో గులాబీ పెట్టాడు. ఇక 3 ముళ్ళే మిగిలాయి. నా బావ ప్రేమని అంతా కన్నార్పకుండా చూస్తూ ఉన్నా ఇంత అదృష్టవంతురాల్ని నన్ను ఎలా నష్టజాతకురాలు అన్నారు అని నవ్వొచ్చింది నాకు. బావ నన్ను ముద్దాడి దిష్టి తీసి నవ్వుతూ వెళ్ళిపోయాడు. బావ వెళ్తున్నాడు. తను వేసే ఒక్క అడుగు నా వెంటే రమ్మన్నట్టు మనసును లాగుతుంటే జీవితాంతం తన వెంటే కదా, ఇంకొద్ది నిమిషాలే అని మనసుకి కళ్ళెం వేశాను. నన్ను బావ పక్కన కూర్చోబెట్టారు. నా బావ పెళ్లి కొడుకు, నేనే పెళ్లి కూతురు. నా కళ్ళకు పండుగే ఆ నిమిషం. మా మనసులు కలిసిన వేళనే ముడిపడిన మా బంధం. మరోసారి కొత్తగా ముడివేసేందుకు జీలకర్ర బెల్లం పెట్టించారు. నా మనసున లేని తెర మా మధ్య వద్దంటూ తీసేశారు. ఒక్కటై నిలిచిన మా బంధానికి 3 ముళ్ళ బంధం తోడుగా చేశారు. జీవితాంతం వేసే అడుగులకి 7 అడుగులతో నడకని నేర్పారు. మనసే మా ప్రేమకు సాక్ష్యమైన అగ్నిని లోకం కళ్ళకి సాక్షిగా నిలుపుకున్నారు. మా ఆనందాన్ని తలంబ్రాలుగా చేసి మా చేతికి ఇచ్చారు. బావా నేను ఒకరిని ఒకరు ఆనందపు వర్షంలో తడిపేసుకుంటుంటే ఆ క్షణాలు ఎంతో మధురం మాకు. పోటీపడి మరీ ఒకరి మనసులో భావాలు మరొకరు వెలికి తీసినట్లు ఉంగరాల పరదా కూడా ఏమాత్రం తీసిపోలేదు. మా బావ అప్పుడు నన్నే గెలిపించాడు. ఆ చుక్కల లోకానికి కూడా నిన్ను వదిలిపోనని తారాలోకాన్ని చూపించి అందరి ముందు ఎంతో ప్రేమగా హత్తుకున్నాడు. అమ్మ, నాన్న, అత్త, మామ అందరూ హ్యాపీ. తర్వాతి కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా పూర్తి అయినా మా మొదటి తీయని అనుభవం మాకు నచ్చినట్లు ఉండాలని మా బావ నన్ను దూరంగా తీసుకెళ్ళిపోయాడు. అందరికీ బై చెప్పి మా ప్రయాణం మొదలుపెట్టాము. కారులో చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత చీకటి పడే సమయానికి ఓ చోట ఆపాడు. అక్కడ దిగి కాస్త దూరం నడిచాక అర్థమయ్యింది మా బావ బోట్ హౌస్ ఏర్పాటు చేయించాడు అని. అది ఎంతో అందంగా ఉంది. మా బావ మనసులాగే నిండుగా వెలుగుతుంది కూడా. ఒక అడుగు ముందుకు వేయబోయి ఆగి సముద్రపు నీటిని కళ్ళకు అద్దుకుని అప్పుడు ముందుకు కదిలాను. ఇదేం పిచ్చి పని బంగారు అని బావ అడిగితే, నా బావకి పునర్జన్మనిచ్చిన తల్లి ఈ సముద్రం ఇక లేదు అనుకున్న నా జీవితాన్ని నాకు మరింత అందంగా తిరిగి ఇచ్చింది. నా జీవితం నీతో కొత్తగా మొదలయ్యే మంచి ముహూర్తాన ఈ తల్లికి కృతజ్ఞతలు చెప్పుకోవద్దా బావా అంటే, పిచ్చి పిల్ల అలాగే కానీ అనేసి నా చెయ్యి అందివ్వమని చెయ్యి చాచాడు. ఇక ఈ క్షణం నా మనసుకి కానీ వయసుకు కానీ ఆనకట్ట వేయాల్సిన అవసరమే లేదు. అందుకే నా బావకి నేనుగా అందాను. బావతో కలిసి అడుగులేస్తున్నాను. నావ కదిలింది. చిన్నగా సిరిమంచు కురుస్తుంది. పడవంచున నేను, నన్ను అక్కున చేర్చుకుని నా ప్రాణం. దూరంగా నెలరాజు, దగ్గరగా రారాజు. ఈ క్షణం ఇలా ఆగిపోతే బాగుండు అనిపించేంత ఆనందం. కానీ ఆగనివ్వను. నా బావ ప్రతి ఆనందాన్ని నేనే నిలిచిపోతాను. ప్రతి కష్టాన్ని తొలగించే తోడునవుతాను. అనుక్షణం నా బావ వెంటే ఉండే నీడనవుతాను. ఈ చుక్కల లోకాన్ని అయినా నా బావతో జతగా సాగిపోతాను. ఓ ఆడపిల్లగా భర్త ప్రేమ తప్ప తను కోరే తీరం వేరే లేదని అంటాను. నిజమే కదా. ఈ కథ ఇక్కడితో సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.